హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే లాస్య. ఎలా ఉన్నారండి? బాగున్నాను లాస్య, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. సో, ముఖ్యంగా వర్షాకాలంలో అసలు స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి? సో ఇప్పుడు మనకంతా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, మాన్సూన్ అంతా స్టార్ట్ అయిపోయింది కాబట్టి డెఫినెట్గా మనం స్కిన్ కేర్ అనేది కొంచెం తీసుకోవాలి, తప్పదు. ఓకే, ఎందుకు స్కిన్ కేర్ అంటే మనం ఎక్స్ట్రా స్కిన్ కేర్ ఎందుకు తీసుకోవాలి? అంటే ఎందుకు అంటే వర్షాకాలం అనగానే చల్లగా ఉంటుంది. కరెక్ట్. దాని మీనింగ్ ఏంటిది? టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే బయట టెంపరేచర్ డౌన్ అవుతుందో సో ఆటోమేటికల్లీ బాడీలో కూడా టెంపరేచర్ డౌన్ అవుతుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ డౌన్ అవుతుందో మన స్కిన్లో వాసో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే. అంటే బ్లడ్ వెజిల్స్ అన్ని ముడుచుకుంటాయి. ముడుచుకోవడం వల్ల ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ జర స్లోగా తక్కువ ఉంటుంది, స్లోగా అవుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ వాసో కన్స్ట్రక్షన్ అవుతుందో సో కొంచెం స్కిన్లో ఎలిమెంట్స్, స్కిన్లో బెడ్ అనుకుందాం కాసేపు. ఓకే. మనకి ఏమేమి కావాలి? కొలాజన్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఎలాస్టిన్ కావాలి, అండ్ మిగతా కూడా కొన్ని సెల్స్ కావాలి. ఈ సెల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఈ టెంపరేచర్ బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ అవుతుంటుంది. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా డ్యామేజ్ కాకుండా అట్లా. సో ఎప్పుడైతే టెంపరేచర్ డౌన్ ఉంటుందో సో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వదు. దీనివల్ల ఏమవుతుంది? మనకి అన్నీ కూడా అప్స్ అండ్ డౌన్, ఈ స్కిన్ స్ట్రక్చర్లో సెల్స్ అన్నీ కూడా అప్స్ అండ్ డౌన్ అవ్వడం వల్ల స్కిన్ కొంచెం డల్గా, డ్రైనెస్గా, ఓకే, ఏదో అంటే ఆ ఫ్రెష్నెస్ అనేది ఉండదు బికాస్ ఆఫ్ టెంపరేచర్ డౌన్ అవ్వడం వల్ల. ఓకే. ఇంకో రీజన్ ఏంటి? వర్షాకాలంలో హ్యూమిడిటీ, మాయిశ్చరైజర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో హ్యూమిడిటీ వల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రతి స్కిన్లో కూడా సెల్స్ అన్నీ కూడా అబ్నార్మల్ స్ట్రక్చర్లోకి అయిపోతుంది. ఓకే. అంటే స్వాలన్ అయిపోతుంది అన్నీ కూడా. సో ఈ టెంపరేచర్ వల్లనేమో యాక్టివిటీ తగ్గుతుంది, ఈ హ్యూమిడిటీ వల్ల హైపర్ యాక్టివిటీ అయిపోతుంది. ఓకే. సో అప్పుడు కూడా మనకి అన్ఈవెన్ స్కిన్ కంప్లెక్షను అండ్ స్కిన్ డిజార్డర్లు ఎక్కువగా రావడము, ఈ స్కిన్ ఎక్స్ఫోలియేషన్ ఎక్కువగా అవ్వడము, ఓకే, అంటే ఎక్కువగా డ్రైనెస్, పొట్టు రావడము, కొన్ని ప్లేస్లో బాగా డ్రై అవ్వడం, పొరల్లాగా రావడము, ఇదంతా కూడా హ్యూమిడిటీ వల్ల మనకి ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటిది అంటే మనకి ఈ ప్రోటీన్స్ లెవెల్ కూడా బాగా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ టెంపరేచర్. ఓకే. దానివల్ల మెయిన్ మనకి ఏంటి? ఈ ఎలాస్టిన్, ఈ కొల్లాజన్ చేయాల్సిన ఫంక్షనింగ్ ఆగిపోతుంది. ఓకే. సో మొత్తము కూడా అన్హెల్దీ స్కిన్ అనేది జరిగిపోతుంది. సో వీటన్నింటి నుంచి మనం కాపాడుకోవాలి అనుకుంటే కొంచెం అడిషనల్గా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మాన్సూన్లో. సో అలాంటప్పుడు కొంచెం అడిషనల్ స్కిన్ కేర్ కావాలి మనకు మాన్సూన్ సీజన్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫేస్ వాషెస్ యూస్ చేయాలి? లాస్ట్ ఇయర్ ఇప్పుడు మనము ఆఫీస్ నుంచి ఇంటికి రావడం లేదంటే కొంచెం వర్షంలో తడవగానే అందరు చేయాల్సింది ఫేస్ వాష్. కరెక్ట్, చేస్తుంటాం కూడా. సో ఈ ఫేస్ వాష్లో కూడా సెలెక్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి ఫేస్ వాష్ మనం అవాయిడ్ చేయాలి, ఎలాంటి వాడితే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు జనరల్గా మన అకార్డింగ్ టు స్కిన్ టెక్స్చర్ కానీ మన ఏజ్ని బట్టి యాజ్ ఎ డర్మటాలజిస్ట్గా మేము మా దగ్గర వస్తే మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. బట్ చాలా మట్టుకి ఈ బేసిక్ థింగ్స్ గురించి రారు. ఓకే. ఎక్కడెక్కడో ఊర్లలో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళకి అందుబాటులో డాక్టర్స్ అవైలబుల్ ఉండరు. టక్కున పోయి షాప్లలో, కాస్మెటిక్ షాప్లో వెళ్ళి కొంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి టిప్ ఏంటంటే మ్యాక్సిమము కెమికల్ ఫ్రీ వాడండి. ఏదైనా కూడా సల్ఫర్ కానివ్వండి, ఈ సల్ఫర్ బేస్ కూడా ఫేస్ వాష్ సెలెక్షన్ తీసుకోవద్దు. మెయిన్ మనం ఏం చూడాలి అందులో అంటే కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఉన్నాయి. ఓకే, అంటే మెయిన్ ఫస్ట్ అందులో కోకా బట్టరు, షియా బట్టరు, ఓకే, అండ్ గ్లిజరిన్ వాడచ్చు. గ్లిజరిన్ లేదంటే రోజ్కి సంబంధించిన న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఏమైనా ఉన్నాయి, రోజ్ పెటల్స్, లేదు అంటే కుకుంబర్, ఓకే, లేదంటే ఆల్మండ్ ఆయిల్ బేస్, అలోవెరా కూడా వాడచ్చు, అండ్ కోకోనట్ బేస్డ్. ఇవన్నీ కూడా మనకి ఇంటర్నల్ మాయిశ్చరైజర్ అండ్ స్కిన్ డ్రైనెస్ చేస్తుంది కాబట్టి ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఉన్న ఫేస్ వాష్ సెలెక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.